హైదరాబాద్లోని సూరారం పిఎస్ పరిధిలో 4వ తేదీ రాత్రి ఫుట్పాత్పై పడుకున్న పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. పాప తల్లి ఫిర్యాదు మేరకు సూరారం పోలీసుల నేతృత్వంలో 4 బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు ఛేదించారు పోలీసులు. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ 212 పిల్లల దగ్గర 5 నిందితులను అరెస్ట్ చేశారు. శ్రీదేవి అనే మహిళ తన తమ్ముడి భార్యకు పిల్లలు లేకపోవడంతో మల్లారెడ్డి ఆసుపత్రి వద్ద రెక్కి నిర్వహించి పథకం ప్రకారం పాపను కిడ్నాప్ చేశారు. మెహదీపట్నం రాయల్ ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ బాయ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా శ్రీదేవితో పాటు 4 క్యాటరింగ్ బాయ్స్ను కూడా అరెస్ట్ చేశారు. వీరిలో 2 మైనర్లు. నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్కు చెందిన వారిని పోలీసులు చెప్పారు. నిందితుల దగ్గర నుంచి పాపను తీసుకుని తల్లికి క్షేమంగా అప్పగించారు పోలీసు. వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు 2 మైనర్స్ ఉన్నారు. వాళ్ళు 17 ఇయర్స్ ఉన్నవాటి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని మనం మీడియా ముందు చూపించలేకపోతున్నాం. దీంతో పాటు వీళ్ళ దగ్గర ఒక బైకు, క్రైమ్లో వాడినటువంటి బైకు, ఒక 5 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఉదయం నైట్ 9-10 గంటల ప్రాంతంలో ఒకసారి వచ్చి రెక్కీ చేసుకోవటము, వాళ్ళు ఎక్కడ పండుకుంటున్నారు ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఈ లేడీ కూడా వచ్చి చూసుకొని పోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి మిగతా వాళ్ళ అసోసియేట్స్కి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చేసి బైక్ మీద వచ్చేసి పాపని తీసుకొని పోవడం జరిగింది. అంటే పాపని ఏం చేయలేదు కాబట్టి మనకు కొంచెం దాని గ్రావిటీ తెలవట్లేదు. కానీ అదే పాపని ఇంకో రకంగా చేసిన, ఎందుకంటే మనం చూస్తున్న సొసైటీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, సెక్సువల్ అసాల్ట్ జరుగుతున్నది, బెగ్గింగ్ అని బెగ్గర్స్ కోసము ఆర్గనైజ్డ్ వేలో జరుగుతున్న సందర్భాలు మనం చూసిన గతంలో. అదేవిధంగా కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలు చూసినాం.